ఏంటంట? మునుపటి కంటే అధికమైన మేలును మీకు కలగజేస్తాను, అప్పుడు నేను దేవుడినని మీరు ఎరుగుతారంట అన్నాడు. అవునా? అయితే బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు అప్పటికంటే ఆశీర్వాదం ఎక్కువ పొందిన వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఈ జీవితంలో మనం జీవిస్తున్న కొలది, ఈ ఆత్మీయ జీవితంలోనే మనము చాలా సార్లు దీనికన్నా రెట్టింపు అయినది మనం కోరుకుంటా ఉంటాం. అవునా? ఇదేనా నాకు ఇచ్చే దేవుడు అనుకుంటా ఉంటాం. అవునా? ఇది సరిపోవట్లేదు కదా, ఇంత గృహమైనా నాకు ఇచ్చేది, మాట్లాడుతూ ఉంటున్నానండి, ఇంత గృహమైనా నాకు ఇచ్చేది. దేవుడు ఇచ్చిన దానికి అంటే మనం అధికంగా ఆలోచన చేస్తూ ఉంటాం. అవునా కదా? అయితే మన ఆలోచన ఎప్పుడు కూడా, మన ఆశ ఎప్పుడు కూడా పైనున్న వాటికై, ఏంటంటే దానికంటే రెట్టింపు ఏదైతే ఉందో దానిపై మనం ఆశపడతా ఉంటాం. అయితే దేవాతి దేవుడు అంటా ఉన్నాడు, మీకు మునుపు ఇచ్చిన దానికంటే అధికమైన మేలులోకి మిమ్మల్ని నడిపిస్తా అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి